2019 వేతన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ సహకార ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ డీసీసీబీ బ్యాంక్ వద్ద సహకార ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ 5 ఏళ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగాల్సింది పోయి 2019 ఉద్యోగ సంఘాలతో జరిగిన వేతన ఒప్పందం మేరకు జీవో నెంబర్ 36ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాభాలతో ముడిపెట్టకుండా హెచ్ఆర్ పాలసీ అందరికీ అమలు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 29వ తేదీ నిర్వహించే చలో విజయవాడ అనంతరం దీర్ఘకాలిక సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరించారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ల పేరుతో ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 2019లో చేరిన ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం సర్వీస్ ఆధారంగా గ్రాడ్యుటీ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబ్బా శేషబాబుజీ, చెక్కల రాజ్కుమార్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నరసరాజు, జిల్లా కోశాధికారి జి అప్పలరాజు, అగ్రహాం రెడ్డి, చంటిబాబు, కోలంకి రాము, డి సుబ్బారావు, గోవిందరెడ్డి, చిట్టయ్య, ఓమంగి గణేష్ తదితరులు పాల్గొన్నారు. 36 ప్రకారంగా ప్రతి 62 సంవత్సరాలకి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సహకార సంఘ ఉద్యోగులు కూడా పదవీ విరమణ వయసు పెంచవలసి ఉన్నది. దాన్ని కూడా ప్రభుత్వానికి ఏ విధమైన రూపాయి భారం లేనప్పుడు కూడా దాన్ని కూడా చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అలాగే 2019 తర్వాత సహకార సంఘాల్లో ఆ సంఘం యొక్క పనులు రీత్యా ఉద్యోగుల నియామకాల కమిటీ వారు చేసుకున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం వారిని ఏ విధమైన రక్షణ కల్పించకుండా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈ సమస్యల పరిష్కారం అవని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరి సమ్మెలో కూడా వెళ్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. చట్ట ప్రకారం వడ్డీ కానీ తక్షణ విడుదల చేయాలని, మరి సహకార సంఘాల ఉద్యోగులకు ఇచ్చినటువంటి జీతభత్యాలు ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల డ్యూటీలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ డ్యూటీ పద్ధతులు తొలగించి పూర్తి స్థాయిలో జీతభత్యాలుగా మార్పు చేయాలని చెప్పని తదితర డిమాండ్లతో మేము జేఏసీగా ఫామ్ చేసుకుని ఈ యొక్క ఉద్యమ బాట పట్టడం జరిగింది. మరి ప్రభుత్వం మా యొక్క డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తే వారికి మేము రుణపడి ఉంటాం. లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆమరణ నిరాధ్యక్ష వరకు కూడా పోయి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు డిమాండ్ల సాధన కోసం ముందుకెళ్తామని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సీఈఓ ప్రమోషన్ సంబంధించింది ఏ డేట్లో సీఈఓ అయ్యాడు, మరి మనం సీఈఓ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంక్రిమెంట్ ఇవ్వాలండి. అలాగే క్వాలిఫికేషన్ ఎక్వైర్. సరే, క్వాలిఫికేషన్ ఎక్వైర్ అంటే నాకు సర్టిఫికేట్స్ ఉంటాయి, ఆ డేట్లు ఉంటాయి, దాన్ని బట్టి మేము ఫోన్ చేసి తీసుకుంటాం. అయితే ఎస్ఆర్లో సీఈఓ అయినప్పుడు ఎస్ఆర్లో ఆల్టరేషన్ తోటి చాలా మట్టుకు ఉన్నాయి సార్. అవి మరి ఆల్టరేషన్ తోటి ఉన్నాయి కాబట్టి మేము ఆల్టరేషన్ కన్ఫర్మ్ చేయమని డీసీ గారు మేము అడుగుతున్నాము. దానికి ఆల్టరేషన్ సిగ్నేచర్ సార్ చేయాలి. క్వాలిఫికేషన్ ఎక్వైర్ అయితే సీఈఓ గారు చేయొచ్చండి. అవి మేము ఎస్ఆర్లో మేము యాడ్ చేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఆర్లో కరెక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇయర్ ఆఫ్ మంత్ సరిగా లేకపోవడం, లేదా ఇయర్ దిద్దడము, ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. సో దీనివల్ల మేము ఈ రిమార్క్స్ అన్ని ఐడెంటిఫై చేసాం. ఒకసారి మళ్ళీ మేము యూనియన్ వాళ్ళు ఒకసారి కూర్చోబెట్టి మా రిమార్క్స్ అన్ని ఒకసారి చూస్తామండి. ఖచ్చితంగా ఏదైతే మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలో, ఏదైతే మాకు వేతన సవరణ అమలు చేయాలో, ఏదైతే గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరచాలో, ఏదైతే డ్యూటీ పద్ధతులు రద్దు చేయాలో, ఏదైతే 2019 ఉద్యోగులు రెగ్యులర్ చేయాలో, ఇటువంటి సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగించదలుచుకున్నాం. మేము ఇప్పుడే మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ గారు మరి వెంటనే మీకు హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ప్రొసీడింగ్స్ అందరికీ ఇస్తున్నాము, మీరు ఫండ్ కొద్దిగా లేట్ అయినా మీ ప్రొసీడింగ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారంగా కూడా మేము వెంటబడి అమలు చేయడానికి మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తాం. చెప్పండి. 2019 తర్వాత జాయిన్ రెగ్యులర్ చేయాలి. అలాగే జీవో 36 కూడా అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే 2019 తర్వాత రెగ్యులర్ చేయాలి.